నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్లో చేరిన నౌక ఏంటి? స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి పొల్యూషన్ కంట్రోల్ వెజల్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 5న లాంచ్ చేశారు. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌక ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్ లో భాగమైంది. సముద్రంలో ఏర్పడే కాలుష్యం, ఆయిల్ లీక్స్, అగ్ని ప్రమాదాలు సహా ఇతర ఎమర్జెన్సీలను ఎదుర్కొనేందుకు దీనిని డిజైన్ చేశారు. ఇక మొదటిది ఢిల్లీ వేదికగా IICDEM 2026. ఢిల్లీ వేదికగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ సదస్సు ఈ నెల 21 నుంచి 23 తేదీల్లో ఇది జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ కు చెందిన 100కు పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఇక రెండవది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కు 79 ఏళ్లు. భారత్ నేషనల్ స్టాండర్డ్స్ బాడీ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 79వ ఫౌండేషన్ డే వేడుకలను కేంద్రం నిర్వహించింది. 1947 జనవరి 6న ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు కాగా 1987లో అది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గా ఏర్పడింది. బంగారం, వెండి వంటి విలువైన లోహాలను, నాణ్యతను ఈ BIS పర్యవేక్షిస్తుంటుంది. ఇక మూడవది పోర్టబుల్ డీసాలినేషన్ సిస్టమ్ తయారు చేసిన DRDO. సైనికుల సౌకర్యం కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరో కీలక పరికరాన్ని తయారు చేసింది. పోర్టబుల్ డీసాలినేషన్ సిస్టమ్ ను రూపొందించింది. ఇది ఉప్పు నీటిని మంచినీటిగా మారుస్తుంది. ఒక పరికరం ద్వారా 10 నుంచి 12 మంది జవాన్లకు సరిపడా తాగునీరు అందుతుంది. ఇక నాలుగవది పట్నా హైకోర్టు CJగా జస్టిస్ సంగమ్ కుమార్ సాహు. పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంగమ్ కుమార్ సాహు బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో 47వ చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా అంతకుముందు జస్టిస్ సంగమ్ ఒడిశా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందించారు. ఇక ఐదవది DRDO ఏర్పడి 68 ఏళ్లు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటై 68 ఏళ్లు పూర్తయ్యాయి. 1958 జనవరి 1న DRDO ఏర్పాటు కాగా ఇటీవల జనవరి 1న భారత ప్రభుత్వం 68వ ఫౌండేషన్ డే నిర్వహించింది. సైబర్, స్పేస్, వెపన్స్, AI రంగాల్లో DRDO రాణిస్తోంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.